వీళ్ళు మంత్రులను కలిసిర్రు, అందరినీ కలిసిర్రు, కానీ అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ ఇంతవరకు దీనిపైన నిర్ణయం లేదు. హైడ్రా మీద తీసుకున్నటువంటి వేగము మాత్రం దీని మీద లేదు. అక్కడ బాధితులు చాలా మంది దాడులు జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు, అన్యాయం ఎదుర్కొంటామని చెప్తారు. కానీ ఇక్కడ 2 లక్షల మంది జీవితాలు ఆగమవుతుంటే మీ ప్రభుత్వం ఎందుకు ఇంకా వెయిట్ చేస్తుంది? 2 లక్షల మంది జీవితాలని బాగు చేయడం కోసమే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. అందుకే మేము కూడా వ్యక్తిగతంగా మంత్రులని అందరినీ కూడా కలిసాము. వాళ్ళందరూ కూడా వీళ్ళకి న్యాయం చేసే దిశలో పయనిస్తున్నారు. ఎందుకంటే 8 నెలలే మేము వచ్చి 8 నెలల్లో అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ పోతున్నాం. ఇది పెద్ద సమస్య. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించి పరిష్కరించాల్సినటువంటి సమస్య. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ కాలంలో హామీ ఇచ్చి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదు, అవుట్సోర్సింగ్ వ్యవస్థే ఉండదు, రద్దు చేస్తాం, కార్పొరేట్ వ్యవస్థే ఉండదని చెప్పినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా వీళ్ళని విస్మరించారు. కానీ మేము 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ పోతాం. 10 ఏళ్ళుగా జాబ్ క్యాలెండర్ డిమాండ్ ఉండే నిరుద్యోగులది, వాళ్ళు చేయలేకపోయారు. జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ 2 లక్షల అవుట్సోర్సింగ్ లేదా పొరుగు సేవల సిబ్బంది చిన్న డిమాండ్లు, అవి గొంతెమ్మ కోరికలు కాదు. అవి వాళ్ళు ఏమంటున్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఆరోగ్య భద్రత అంటే హెల్త్ కార్డులు కావాలి, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తాం. అసలు వీళ్ళందరినీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసేసి వీళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో కంటే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయబోతున్నాం. దానికి నేను, కోదండ రామ్ గారు, తీర్మాన మల్లన్న గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, టీపీఆర్టీ వ్యవస్థాపకులు, ఐఎన్టీయూసీ నాయకులు, మా నాయకులు అందరం కూడా వీళ్ళ యొక్క జీవితాలలో వెలుగు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కొద్ది రోజుల్లో వీళ్ళకు తీపి కబురు వింటారు వీళ్ళ గురించి. ఇంకొకటి, ఇది సీఎంకి తెలియని విషయం, సీఎంకు తెలుసు, మంత్రులకు తెలుసు, అయినప్పటికీ ఇంకా డిలే కావడం. వాళ్ళు ఆగమనండి. ఇప్పుడు జాప్యము అనేది కాదు ఇక్కడ, ఒక దాని తర్వాత ఒకటి. మొన్న 3 నెలల్లో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలు పోయిన తర్వాత ఒక్కొక్క సమస్యను, ప్రధానమైన రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నదాతకు అన్నం పెట్టే విధంగా 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేసినాం, జాబ్ క్యాలెండర్ 30 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పరిష్కారం. అదేవిధంగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి సక్రమమైన మార్గంలో వాళ్ళు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మేము గ్రహించడం మధ్యలో దళారీ వ్యవస్థ ఉంది, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ ఉంది. వాటన్నిటిని కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లేకుండా వీళ్ళ ఖాతాల్లోనే వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఒక సంస్థను, చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు దిశగా మేమందరం కూడా సూచనలు చేసినాం. ఎందుకంటే మేము పోరాటాల నుంచి వచ్చినాం కాబట్టి వీళ్ళ కడుపు మా బాధ మాకు తెలుసు కాబట్టి ప్రభుత్వం చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళ విషయంలో సానుకూలంగా ఉన్నారు. త్వరలో వీళ్ళందరినీ కూడా కొద్దిమందిని వీళ్ళ నాయకుల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి సత్వరమే 1 నెల 2 నెలల్లోనూ ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం. పరిష్కారం టైం వచ్చింది, 2 నెలలు 3 నెలలు మళ్ళీ ఎక్స్టెండ్ ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది రెన్యువల్ మేము వ్యవస్థనే రద్దు చేస్తామనే విధంగా తీసుకుపోతున్నాం. మేము ఎక్స్టెన్షన్ అంటే మరి అప్పటిదాకా వీళ్ళు నడవాలి కదా. ఇప్పుడు వీళ్ళకి జీతాలు రావట్లేదు, ప్రభుత్వం జీతాలు వేసినా వాళ్ళు వేయట్లేదు, వాళ్ళు బ్యాంకులో నిల్వ ఉంచుకుంటే వాళ్ళకు వడ్డీలు వస్తాయని చెప్పి ఆ విధంగా వీళ్ళ పుట్ల కొడతారు. ఈ తప్పిదాలు ఉన్నాయి. ఈపీఎఫ్ ఇవ్వట్లేదు, ఈఎస్ఐ ఇవ్వట్లేదు, రకరకాలుగా వీళ్ళని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నాయి. కాబట్టి వాటన్నిటికీ సమస్య పరిష్కారం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం ఒకటి. అదే ఏజెన్సీల రద్దు. అది రద్దు అయినట్టయితే వీళ్ళు అకస్మాత్తుగా ఆటోమేటిక్గా వీళ్ళు ప్రభుత్వ వ్యవస్థలోకి వచ్చేస్తారు. కాబట్టి సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్, వీళ్ళ సమస్యలకు ఒకటే పరిష్కారం, ఏజెన్సీలు రద్దు చేయడం. నెరవేరే అసాధ్యం అంటూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని ఇచ్చిందా లేదా? నిర్భయ విద్యార్థులందరూ రోడ్లెక్కి ఢిల్లీలో పోతే నిర్భయకు చట్టం తీసుకొచ్చి న్యాయం చేసిందా లేదా? ఒక పెద్ద తెలంగాణ, జటిలమైన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా ఇది సులభతరమైనటువంటి పరిష్కరించడానికి వీలుగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను కూడా పరిష్కారం చేస్తుంది. తప్పకుండా మేము స్పందించే వాళ్ళమే తప్ప సమస్యల్ని, డిమాండ్లను బంధించే వాళ్ళం కాదని తెలియజేస్తాం. అది గత ప్రభుత్వంలో, అసలు గత ప్రభుత్వంలోనే
పరిష్కారం రావాలి వీళ్ళకి. కానీ అప్పుడు మంత్రులే ఏజెన్సీలు నడిపారు చాలా మంది మంత్రులకు ఏజెన్సీలు ఉండటం మూలంగా తద్వారా నెలకు లక్షలాది కోట్లాది రూపాయలు 100 కోట్ల కమిషన్లు వాళ్ళ జేబులో పోవటం మూలంగా డబ్బుల రుచి మరిగినటువంటి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ పొట్టలు కొట్టే ప్రయత్నం చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే వీళ్ళకి జీతభత్యాలు చెల్లించడం జాప్యం చేసి నష్టం చేశారు. కాబట్టి మా ప్రభుత్వంలో ఎవరికి ఏజెన్సీలు లేవు, అసలు తప్పది. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తాం, వీళ్లకు న్యాయం చేస్తాం.